నువ్వు గ్రహిస్తనే కానీ బైబిల్ అనేక సార్లు చూసినప్పుడు ఎగ్జామిన్ యువర్ సెల్ఫ్. నిలిచి ఉన్నావో లేదో పరీక్షించి తెలుసుకో. నువ్వు ఏ స్థితిలో ఉన్నావో పరీక్షించి తెలుసుకో. ఎగ్జామిన్, బైబిల్ అనేక సార్లు ఉంటుంది. టెస్ట్ యువర్ సెల్ఫ్. మీరు విశ్వాసంలో నిలిచి ఉన్నారో లేదో టెస్ట్ యువర్ సెల్ఫ్ అని ఉంటుంది. పరీక్షించి తెలుసుకో. ఈరోజు మన జీవితం ఎలా ఉంది? మన దృష్టి ఎలా ఉంది? పవిత్రత ఉందా? పరిశుద్ధత ఉందా? లేకపోతే ఇదంతా సహజం అండి, ఇదంతా అలవాటు అండి. అపవాది ఎప్పుడైతే ఒక వ్యక్తిని కొడతాడో నెక్స్ట్ ఏం చేస్తాడో తెలుసా? దేవునికి, మనుషుడికి, ఆ వ్యక్తికి దూరం కలిగిస్తాడు. మూడోది ఏంటంటే నీకున్న పర్పస్, నీకున్న అభిషేకాన్ని వాడు కొట్టేస్తాడు. ఇందాక పాడుతూ వచ్చాం, అభిషేకం నా పైన ఉండనే. అభిషేక్తులంతా అపవాదికి భయం. కానీ వాడు చేయగలిగింది ఏంటంటే నేను ఇచ్చాడ పాపలు పడేసి నీ ర్యాంకింగ్ని పడేస్తాడు. మనసే ర్యాంకింగ్. నీకు అభిషేకం ఉన్నప్పుడు దేవుడు ఒక పని కొరకు ఒక వ్యక్తిని నిర్ణయిస్తాము, దానికి కావాల్సిన అధికారం నీకు ఇస్తాము. అధికారము అనుకుంటానండి, లేకపోతే నీకు అర్థమయ్యే భాషలో, నీ బాస్ అంటే నీకు గౌరవం ఉంది, భయం ఉంది. ఆయన షాయ్ 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 అంటున్నాడు. సడన్గా నీ బాస్ నీ సిఇఓకి మొత్తం అన్యాయం చేస్తున్నాడు. తప్పుడు ఏంటి బిల్స్ పెడుతున్నాడు, తప్పుడు ఈమెయిల్స్ కొడుతున్నాడు, తప్పుడు అటెండెన్స్ ఇస్తున్నాడు. నీ సిఇఓకి మొత్తం ద్రోహం చేస్తూ వచ్చాడు. ఆ సంగతి నీకు తెలుసు. నీ టీం మేనేజర్ని గౌరవిస్తావా? నీ మేనేజర్ని ఏమైనా లెక్క చేస్తావా? నీ బాస్ని ఏమైనా లెక్క చేస్తావా? నీ సిఇఓకి ద్రోహం చేస్తున్నాడని నీకు తెలుసు. ఏమంటే పొర అంటావా? ఎక్కువ నీ సంగతి చెప్తానంటావా? సేమ్ థింగ్. అపవాది కూడా నువ్వు దేవుడికి విరోధమైన కార్యాలు చేస్తూ దేవుడికి నీకు గ్యాప్ తెచ్చుకునేటప్పుడు అపవాది నువ్వు రే యేసునామములో పోరా అంటే భయపడతాడా? నువ్వెవడరా చెప్తానికి? నీ సంగతి నాకు తెలియదా? ఒరే నువ్వు నా ట్రాప్లో ఉన్నావురా, నువ్వేంటి నన్ను తరిమేది, నేను నిన్ను తరమాలరా? చూసి ఈరోజు ఎంతోమంది ఆత్మరంగంలో పడిపోయిన స్థితిలో ప్రార్థనకి శక్తి లేదు. ప్రార్థన చేయాలంటేనే ప్రార్థన చేయడం. నిజంగా నేను అపవాదం తరమచ్చా? నేను పాపం చేశాగా, నేను పడిపోయానుగా. ఈరోజు వేకప్. నువ్వు నిద్ర నుండి లగాలి, అపవాది ట్రాప్స్ నుండి లగాలి, వాడు నీ జీవితాన్ని నాశనం చేసే దాని నుండి లగాలి. ఇందుకొరకు యేసు ప్రభు శిలువలో మరణించాడు, నువ్వు ఇంకా ఓటర్లో బ్రతుకుతానుగా. ఇందుకొరకు యేసు ప్రభు శిలువలో మరణించాడు, ఇంకా పాపపు స్థితిలో చచ్చిన స్థితిలో ఉంటానుగా. నీకు రక్షణ ఇచ్చి, నీకు విడుదలనిచ్చి, నీకు అధికారం ఇచ్చి ఆయన బిడ్డగా బ్రతకమని కదా బైబిల్ చూసినప్పుడు అండి. దిస్ లస్ట్ ఇస్ అ వెరీ డేంజరస్ inappropriate, excessive, unwanted desires. Not just sexual desires, ఆశలు. అందుకని లోకం చూడండి, ఈ డిజైర్స్ని బట్టే మనుషుని కంట్రోల్ చేస్తారు. అందుకని ఎంతోమంది అఫేర్స్ చూడండి, ఈ డిజైర్స్ని బట్టే. అందుకనే కదా కొంతమంది అంటారు, ఆ అమ్మాయి వాడిని పెట్టి ఇల్లు కొనుక్కుంది, కారు కొనుక్కుంది, మేము ఫోన్ కొనుక్కుంది, అవి కొనుక్కుంది, అన్ని కొనుక్కుంది. వాడేమో పిచ్చోళ్ళ కొంటనే ఉన్నాడు. ఎందుకు? వాడు పిచ్చోళ్ళ కొన్నాడా? నీకు పిచ్చోళ్ళ కనబడుతున్నాడేమో, కానీ హీస్ ఫుల్ఫిల్లింగ్ హిస్ డిజైర్స్. బికాస్ ఆల్ దట్ హీ వాంటెడ్ వాజ్ ద డిజైర్స్. ఆల్ దట్ యూ వాంటెడ్ వేర్ ద థింగ్స్. అండ్ యూ థాట్ హీస్ అ ఫూల్. హీస్ నాట్ అ ఫూల్, హీస్ ఫుల్ఫిల్లింగ్ హిస్ డిజైర్స్. ఈరోజు ఎంతోమంది ఈ డిజైర్స్ కొరకు ఉన్నదంతా నష్టపోతానికి సిద్ధపడుతున్నారు. తప్పిపోయిన ఒక మాట అంతే కదా, తనకు ఉన్న ఆస్తంతా వేషల దగ్గర పడేయలేదా? తిరిగి తాగి వేషలతో పడేయలేదా? అంతా పోయింది కదా. అంత డిజైర్స్ కెన్ డ్రైవ్ యూ టు అ లెవెల్ దట్ యూ కెన్ లూజ్ ఎవ్రీథింగ్. ఈరోజు మిమ్మల్ని అడుగుతున్నానండి, ప్రార్థనలో అధికారం ఉందా? యేసు నామాన్ని ఎత్తిపెట్టి ధైర్యంగా మాట్లాడగలుగుతున్నారా? నేను ప్రార్థన చేస్తే దేవుడు వింటున్నాడు, ఇదిగో ఇప్పుడు జవాబిస్తాడన్న విశ్వాసం ఉందా? లేకపోతే యూ ఫీలింగ్ గిల్టీ? బైబిల్ చూసినప్పుడు ఈ రెండో రకమైన పాపం, తిండిపోతున్నాం.